हेलो भाई, बेंगलोर के माइक सेट वाले कहाँ है? तो दरगाह के ऑफिस कर रहा हूँ। बेंगलोर के वो फोकस लेकर वो पैसा डालने बोले नए बड़े से वो आवाज दुनिया कहाँ है? तुम्हारे दोस्तों ने घर वाले लगे హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను బ్లాగ్ చేయడం ఏమంటే, ఈరోజు నేను మదనపల్లి నుంచి మురములకు అయితే వెళ్ళబోతున్నాను. ఈరోజు మిలాదున్ నబీ కదా, సో అక్కడ అయితే మురములలో మనకి ఉరుస్ అనేది జరుగుతుంది. ఈరోజు చాలా బాగా జరుగుతుందండి. చాలా ఊళ్ళ నుంచి అయితే జనాలు వస్తారు. మిలియన్లో ఉంటారు అక్కడైతే పబ్లిక్, లక్షల్లో కాదు మిలియన్లో ఉంటారు. బాగా చాలామంది ఉంటారనమాట. సో అది ఈరోజు నేనైతే వీడియో చేయడం జరుగుతుంది, బ్లాగ్. అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను చేయాలని అనుకుంటున్నాను. సో అందరూ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఇప్పుడు నేను మదనపల్లి టు కదిరి అనేసి ఒక వీడియో పెట్టాను కదా, బ్లాగ్. సో చాలామంది చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ అందరికీ. ఇలాగే నాకైతే సపోర్ట్ చేయండి. సో మన ఊరి నుంచి మనము మురములకు వెళ్తున్నాం కాబట్టి మన ఊరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేసి నాకైతే కామెంట్ పెట్టండి, నాకు కూడా సంతోషంగా ఉంటుంది. సో అందరూ చూసిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి, ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేసి, నా ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేసి నాకు కూడా సంతోషంగా ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే మేమైతే బయలుదేరేద్దాం. ఇక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచి మనం మురములకు అయితే వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం? మదనపల్లి టు మురముల్లా ఊరుస్ చూసేద్దాం ఈరోజు. ఓకేనా? హాయ్ హలో అండి, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం మనము మురముల్లకి. ఇప్పుడు అక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు పెట్రోల్ పట్టుకొని మనం అయితే బయలుదేరినాం. ఇప్పుడు అయితే మదనపల్లి టు మురములకు అయితే మనం వెళ్ళబోతున్నాం కదా. సో ఎక్సైటింగ్ అండి. ఎంతమందికి అయితే హ్యాపీగా ఉందో చెప్పండి నాకు. ఇది నక్కల్దిన్ని అంటారండి మదనపల్లిలో, నక్కల్దిన్ని. నైట్లో బాగుంటుంది కాబట్టి మనం అయితే ఈవినింగ్ టైం ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. ఇక్కడ అక్కడికి వెళ్ళేలోపు మనం 6:30 అయిపోతుంది. సో ఇదేనండి మన మదనపల్లి నేమ్ బోర్డు. మనమైతే మదనపల్లిలో అయితే 100 రూపీస్కి అయితే పట్టామండి పెట్రోల్, 100 రూపీస్కి. ఇప్పుడు ఇక్కడ అయితే కర్ణాటకలో మనకు 100 రూపీసే లీటరు. అందుకనేసి ఇక్కడ పట్టేద్దామనేసి ఇటు వచ్చాము మేము. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ అయితే చేస్తాము. సో ఫైనలీ అయితే మనం మురములకు అయితే వచ్చేసామండి. సో ఈరోజు ఉరుసు కదా ఇక్కడ. ఈరోజు రేపు మన్నాడు 3 days అయితే ఉరుసు ఉంటుంది. మళ్ళీ అయితే ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి అయితే చాలా మంది అయితే ఇలాగే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. జనాలు పబ్లిక్ అయితే నేను చెప్పాను కదా, ఈరోజు అయితే తక్కువగా ఉంటారు, రేపైతే ఇంకా ఫుల్గా ఉంటారండి. అసలు బండ్లో వెళ్ళడం అయితే కష్టంగా ఉంది. మేమైతే అలాగే చిన్నగా వెళ్తున్నాము. వెళ్తూ కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను, కవర్ చేద్దామనేసి. సో చూడండి ఇక్కడ ఎంత బాగా పెట్టారో. మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది కూడా పెట్టారు. మామూలుగా ఊరుస్ అంటే ఇక్కడ పెడతారు, మామూలుగా ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టారు. ఇక్కడ చెప్పులు అమ్మేస్తున్నారు. మనకి కావాలంటే ఇది షాపింగ్ అయితే అన్నీ ఉన్నాయి. చూడండి మనకి ఎగ్జిబిషన్ ఉంది. సో చూస్తున్నారు కదా మురముల్లో అయితే ఎలా ఉందో. నాకైతే వీడియో తీసే కూడా చాలా కష్టంగా ఉంది. సో చూడండి పబ్లిక్ చూడండి. ఇంకా మనకు దర్గా అయితే ఇంకా రాలేదు. ఇంకా 1 కిలోమీటర్ అవతల నుంచే మనకు పబ్లిక్ ఇలా ఉందంటే ఇంకా దర్గా దగ్గర ఎంత ఉందో తెలియదు. వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం.
సో హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సమోసా 10 రూపాయలు అంట, 2 సమోసాలు. ఇంకా షాప్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా షాప్స్ అయితే పూర్తి కాలేదు. ఈ రోజు నుంచే కదా స్టార్ట్, రేపైతే ఫుల్గా ఉంటుంది. 2 రూపాయలు 10 రూపాయలు అంట. ఎవరెవరు ఏం తీసుకుంటారు, ఎవరు ఏం షాపింగ్ చేస్తారో నాకైతే చెప్పండి. పబ్లిక్ అయితే చాలా ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, మనకు చాట్స్ అలాగే పెట్టారు. ఇక్కడ 100 రూపీస్ అంట, షర్ట్ 100 రూపీస్ అంట. మనకు ప్యాంట్ షర్ట్ 2 కలిపి 200 అంట, ఒక్కొక్కటి 100 రూపీస్ అంటున్నారు కదా. ఇలా ఎవరైనా ఎప్పుడైనా కొన్నారా 100 రూపీస్కి జత, అదే 200 రూపీస్కి జత? నాకైతే కామెంట్ పెట్టండి. సో చూడండి ఫ్రెండ్స్, మనం రూముల్లో అయితే భలే ఉంది ఈరోజు. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ అన్నీ చూస్తుంటే. నేను నడిచి తీసే కష్టం అనేసి బండిలో నుంచి తీసేస్తున్నాను, అట్లే బైక్లో నుంచి పోతూనే అంత షూట్ చేసేస్తున్నాను. సో ఎలా ఉందో మీరందరూ చెప్పాలి. ఏవేవో వచ్చినాయి. ఉరుస్ అంటే మామూలుగా ఏవేవో వస్తాయి. అవి బాజాలంట, లైట్స్ అంట, వేరేవేవో లైట్స్ అంట తలకు పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు యూత్ అందరూ. మరి చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఇంటి నుంచి గంధం అనేది తీసుకెళ్తారు. అదే సందలు కదా ఈరోజు. ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ పురాతనాలు, అదే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ముందు నుంచి వచ్చి ఉంటుంది. అది సందలు చేయాలా అనేసి వాళ్ళ పెద్దవాళ్ళు, వారి పూర్వీకులు అందరూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అలాగే వాళ్ళ ఆచారాన్ని అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు వచ్చారనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి చిన్న పాప అయితే ఈ హెయిర్ బ్యాండ్స్, లైట్ హెయిర్ బ్యాండ్స్ అయితే అమ్మేస్తుంది. 50 రూపీస్ అంట ఒక్కొక్కటి. నేనైతే ఆ పాప చాలా క్యూట్గా ఉంది అనేసి నేనైతే వీడియో చేయడం జరిగింది. వాళ్ళ మమ్మీ అయితే నా వంకే చూస్తుంది. నాకైతే భయం వేసింది, ఏమంటుందో ఏమో అనేసి. వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి అందుకని నేను భయపడుతూ అయితే వీడియో వేసి తీసేసాను. ఇలా ఉంది అండి మురగముల్లో అయితే. మనకు చూడండి మీరే, లైటింగ్స్ అయితే అబ్బా అదిరిపోయింది అనుకోండి. అలా ఇంత హ్యాపీగా అనిపించింది నాకైతే నా డ్రీమ్ అది, మురగముల ఉరుస్కి అయితే వెళ్ళాలి అనేసి. నేనైతే చాలాసార్లు అనుకున్నా, ఇయర్లీ వన్స్ కంపల్సరీ అనుకుంటా. ఏదో ఒక కారణంగా నాకైతే 18 ఇయర్స్ నుంచి నాకైతే డిలే అవుతుంది. సో ఈరోజు అయితే నాకు వీడియో షూట్ చేయాలనే ఎగ్జైట్మెంట్తో నాకైతే ఈరోజు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి నేనైతే వెళ్ళాను. వీడియో అయితే షూట్ చేశాను. సో అక్కడ అందరికీ చూస్తుంటే నాకైతే చాలా ఆనందం వేసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉరుసు కోసం అనేసి వాళ్ళు అక్కడ అవి పనుకోవడానికి, కూర్చోవడానికి బెడ్షీట్స్ అంట, ఇంకా సాపలంట అవన్నీ తీసుకొని వాళ్ళు అన్నీ పరుచుకొని ఆడ నిద్రపోవడం, చిన్నపిల్లల్ని నిద్ర పెట్టడం, వాళ్ళు మళ్ళీ తిరిగి షాపింగ్ చేయడం. సో చాలా అంటే ఎగ్జైట్మెంట్గా ఉంది నాకైతే. నాకు చూసి చాలా ఆనందం వేసింది. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళలేదు, నేను మా హస్బెండ్ ఇద్దరే వెళ్ళాము. పిల్లలకైతే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు నైట్లో నిద్ర లేకుండా అయిపోతుంది అనేసి నేనైతే పిలుచుకొని వెళ్ళలేదు. ఖవాలి అనేది రేపు జరుగుతుంది కాబట్టి ఈరోజు సందలే కదా, ఈరోజు పోయినా ఒకటే పోకపోయినా ఒకటే అనేసి నేనైతే ఇద్దరమే వెళ్ళాము. వీడియో షూట్ చేద్దామనేసి వెళ్ళాము మనము. అందుకనేసి ఫ్రెండ్స్, మా వీడియో అయితే ఎలా ఉందో చూసి అందరూ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే అక్కడ వీడియో షూట్ చేయడానికి దర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూలో అయితే 400-500 మెంబర్స్ ఉంటారు. అంత క్యూలో నిలబడి నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాను. సో అందుకని మా ఈ వీడియో ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను అంతసేపు నిలబడి, తక్కువ అంటే ఒక 2 అవర్స్ పైనే నేనైతే క్యూలో నిలబడ్డాను. నాకైతే కాళ్ళలో నొప్పులు వచ్చేసాయి నిలబడి. అక్కడ కూడా వాళ్ళు గంధము అది తీసుకొని రావడం జరిగింది. సందర్లో వాళ్ళ ఇళ్ళ నుంచి 2-3 వచ్చారు. మేమైతే అక్కడే నిలబడిపోయాం. వాళ్ళు ఒక్కసారి లేడీస్కి, ఒక్కసారి జెంట్స్కి పంపించారు.
అలాగే ఇక్కడ నేనైతే చిన్న షాపింగ్ చేద్దామనేసి వెళ్ళాను, చూశాను. నాకైతే ఏమీ అంత ఐడియా రాలేదు ఏం తీసుకోవాలి అనేసి. నేనైతే అక్కడ అమౌంట్ అయితే అడిగాను, చూశాను. సో లాస్ట్కి నాకు ఏది కుదరకపోతే నేను వచ్చేసి వేరే షాప్కి వెళ్ళాను. వాళ్ళు 20-30 అని పెట్టారు అక్కడ బోర్డు అయితే. నాకైతే అక్కడ ఏం నచ్చలేదు. నేనైతే ఆ షాప్ నుంచి వేరే షాప్కి వెళ్ళి స్పెట్స్ అయితే తీసుకున్నాను. ట్రాన్స్పరెంట్ అయితే అదైతే ట్రాన్స్పరెంట్లో బాగుండాయి, వైట్. అవి ఒకటి తీసుకున్నాను నేను. అది వాళ్ళు 100 రూపీస్ చెప్పి 80 రూపీస్ ఇవ్వమ్మా అని చెప్పారు. వాళ్ళే 80 రూపీస్ ఇచ్చి నేనైతే తీసుకున్నాను. నా స్పెట్స్ అయితే ఎలా ఉన్నాయో మీరు చెప్పాలి. సో ఇప్పుడైతే ఫైనల్లీ నేనైతే దర్గా దగ్గరికి అయితే వచ్చేసాను. ఎంతో కష్టపడి 1 కిలోమీటర్ అవతల నుంచి వీడియో షూట్ చేసి మళ్ళీ లాస్ట్కి నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇక నేను వీడియో షూట్ చేయడం జరిగింది. లోపలికైతే వెళ్ళాలి ఇప్పుడు, అంతా చూసుకొని వెళ్దామనేసి ఉన్నానన్నమాట. దర్గా దగ్గరికి వెళ్తుంటే నాకు ఇక్కడ మళ్ళీ ఒక షాప్ అయితే కనిపించింది. అక్కడ మళ్ళీ 20-30 అని పెట్టారు. ఇలాంటి షాప్స్ అయితే 5-10 వరకు ఉన్నాయి, 20-30 అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి, మనకు కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే స్పెట్స్ తీసేసుకున్నాను కదా, అది పెట్టేసుకున్నా బాగున్నాయి అనేసి. మా హస్బెండ్ కూడా చెప్పారు బాగున్నాయి పెట్టుకో ఉన్నాయి అనేసి. నేనైతే పెట్టుకున్నాను. సో నాకు ఎలా ఉన్నాయో స్పెట్స్ అయితే కామెంట్ చేయండి. నేనైతే అవి పెట్టుకొని షాప్ దగ్గరికి వెళ్ళాను, తీసుకున్నాను. మళ్ళీ వచ్చి ఇక్కడ మసాలా పూరి తిన్నాము అనేసి పర్ ప్లేట్ 30 రూపీస్ అంట. మసాలా పూరి అయితే తినేసాము. మళ్ళీ నేను దర్గా దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు దర్గా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి బయట నుంచి కొంచెం వీడియో తీసి మళ్ళీ లోపలికి వెళ్దాము అనేసి నేనైతే వీడియో తీశాను. మా హస్బెండ్ బైక్ అయితే లోపలికి తీసుకొచ్చేసి అక్కడ సైడ్లో పార్క్ చేసుకొని ఆయన అక్కడే కూర్చున్నాను. నేను ఒక్కదాన్నే వెళ్ళాను దర్గాలో లోపలికి. పోయేసి నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది. చాలా మంది ఉన్నారు జనాలు అయితే. నాకైతే చాలా కష్టం వేసింది లోపలికి వెళ్ళడానికి. బయట ఏమో బాగానే ఉంది, లోపల చాలా మంది ఉన్నారు జనాలు. ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే నాకు భలే నచ్చాయండి. హెయిర్ బ్యాండ్స్ చూడండి మీరు, అందరూ ఎంత బాగా అమ్మేస్తున్నారు. 50 రూపీస్ అంట. లైట్స్ పెట్టారు కదా, అవి చాలా బాగున్నాయి. 50 రూపీస్ కానీ అమ్ముతున్నారు. నేను తీసుకున్నామంటే మా హస్బెండ్ ఎవరున్నారు, మా ఇంట్లో చిన్నపిల్లలు పెట్టుకునే వాళ్ళు వద్దులే అన్నారు. నాకైతే అవి చూస్తే తీసుకోవాలనిపించింది, అయినా కానీ నేను తీసుకోలే. సో ఇదండి, ఇప్పుడు నేనైతే దర్గాలో లోపలికి అయితే వెళ్తానన్నమాట. ಕಾರ್ನ ಅವರು ಚೀರ ಸರ್ ಅವರ ಇಷ್ಟ ಮಕಾಚೋಳ ಸಪ್ರ ಮಾಡಿ ಮಕಾಚೋಳ ಮಾಡಿ ಕೂಡ ಉಂಟೇನಾ ತೂಕವರಂಗ వీళ్ళందరూ అయితే నాకే చూస్తున్నారనమాట. ఈ చిత్రంగా ఏమేమి ఇక్కడ నిలబడి అందరికీ వీడియోస్ తీస్తుంది అనేసి. వాళ్ళు ఒక్కసారి జెంట్స్కి ఒక్కసారి లేడీస్కి అయితే పంపిస్తున్నారు. ఒక్కోసారికి లోపలికి 100 మెంబర్స్ పైనే వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ లేడీస్ అండి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అనేసి వాళ్ళైతే మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారు దర్గా కమిటీ వాళ్ళు. వాళ్ళకన్నట్టు మనం ఒక థ్యాంక్స్ అయితే చెప్తున్నాము. చాలా బాగా మెయింటెనెన్స్, ఒక చిన్న పువ్వు కింద పడినా కానీ అప్పటికప్పుడు క్లీన్ చేసేసి తీసేస్తున్నారనమాట. చూడండి, ఆయన వంగారు కదా, ఆయన కూడా వెళ్తూ ఆయన కూడా ఒక దర్గాకు వచ్చిన మామూలు మనిషినే. ఆయన కూడా వెళ్తూ ఏమన్నా కింద పడింటే గలీజ్ అది ఎత్తేసి అక్కడ డస్ట్బిన్స్ పెట్టారు, అక్కడ ఎత్తి వేసేసి వెళ్తున్నారనమాట. సో నీట్నెస్ అనేది చాలా బాగుంది అమ్మజాన్ బావజాన్ దర్గా దగ్గర అయితే. ఎంతమంది అమ్మజాన్ బావజాన్ అయితే నమ్ముతున్నారో నాకు కామెంట్ చేయండి, సరేనా? నేను చెప్తున్నా కదా ప్రతిదీ. మీకు ఇక్కడ దర్గాలో ఏది నచ్చింది అనేసి మీరైతే నాకు కామెంట్ పెట్టండి. నాకు దర్గాలో లోపలైతే వీడియో షూట్ చేయడానికి ఇవ్వలేదు.
ఫస్ట్లో. ఎందుకంటే మా వీడియోస్ లేదు, ఫొటోస్ లేదు అంటున్నాను కదా అని ఆయన అరిశారు. నేనైతే ఇంత దూరం వచ్చాం కదా అన్న, వీడియో లేకుండా ఫోటో అన్నా లేకపోతే మనం ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ నుంచి మనం గుర్తుగా ఉండాలి కదా ఏదైనా ఒకటి అనేసి నేను ఆయనకి రిక్వెస్ట్ చేసి నేను మళ్ళీ తిరిగి వీడియో తీసుకోవడం జరిగింది. అయినా క్లీన్గా అయితే దర్గాలో లోపల అమ్మాజాన్ బావజాన్కి అయితే నేను కవర్ చేయలేకపోయాను. సో నాకైతే అది అన్హ్యాపీగా అనిపించింది. అయినా కానీ నేనైతే షూట్ చేశాను, అక్కడక్కడ తీసాను అనమాట. ఇప్పుడు నా ఫ్రంట్లో నేనే స్టార్టింగ్ మెంబర్ అక్కడ లేడీస్లో. నా ఫ్రంట్లో జెంట్స్ ఉన్నారు. ఆయన వెళ్తుంటే ఆయన వెనకింటి నేను చిన్నగా వెళ్తున్నాను అనమాట. అయినా వీడియో అయితే నాకు అయినంత నేను కవర్ చేశాను. సో ఎంతమందికి వీడియో నేను కవర్ చేశాను అనిపించిందో చెప్పండి. ఇలాగా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆయన అరుస్తున్నారు మళ్ళీ. నేను ఒకసారి రిక్వెస్ట్, అక్కడ లోపల వాళ్ళకు అవి దయ్యాలు అనేవి వస్తాయి కదా, వాళ్ళు ఓవన్ అరుస్తున్నారు. అందుకని నేనైతే వీడియో అయితే మ్యూట్ చేసేసాను అనమాట. సో ఇదండి మోసిన్